దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్థుతి ఆరాధన కుడికు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి జూలై నెల మరి రెండవ పరిశుద్ధ దినంలో ఈలాగున ప్రభుని ఆరాధించే కృప కొరకై సజీవుల లెక్కలో ఉంచబడిన ఈ కృప కొరకై దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ దినపు ప్రభు దినపు పునరుద్ధానపు దినపు ఆదివారపు దినపు శుభములు ఆశీర్వాదాలు మన మీద మన కుటుంబాల మీద దేవుడు మెండుగా కుమ్మరింప చేయును కాక. ఆమెన్. యోహాను సువార్తలో నుంచి అనేక విషయాలు మనం నేర్చుకుంటున్నాము. ఈరోజు మరొక ప్రాముఖ్యమైన అంశాన్ని మనము ధ్యానిద్దాము. యోహాను సువార్త 8వ అధ్యాయము 32-36 వచనాలలో ఇలాగున రాయబడినది. సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయును, కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. ఇక్కడ ఉదయకాలము మనము ఈ వాక్కు మీద ధ్యానించిన ఉన్నాము. ఇక్కడ ఇక్కడ స్వతంత్రత రెండు విషయాలను బట్టి కలుగుతుందని బైబిల్ వాక్యము సెలవిస్తుంది. ఈ మాటలు మరి యేసు క్రీస్తు ప్రభువే స్వయంగా తన నోటలో నుంచి మాట్లాడాడు. ఇక్కడున్న యూదులతో మాట్లాడుతూ ఒక సందర్భంలో మరి మీరు సత్యములో లేరు, అబద్ధికుడైన వాడు, ఆ అపవాది అయినటువంటి వాడు, వాడిని జనకుడుగా మీరు కలిగి ఉండి అబద్ధములలో మరి మోసములో మీరు జీవిస్తా ఉన్నారు. కానీ మీరు స్వతంత్రులుగా చేయబడాలి. ఆ మోసపు ఆ భ్రమ నుంచి మీరు బయటికి రావాలంటే మీరు స్వతంత్రులుగా చేయబడాలి. ఎలా స్వతంత్రులుగా చేయబడతారంటే, నా వాక్యం ముందు నిలిచి ఉంటే మీరు స్వతంత్రులుగా చేయబడతారు. ఆ వాక్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఆ వాక్యము ఎవరై ఉన్నారంటే, నేనే ఆ వాక్యమై ఉన్నాను, కుమారుడునైన నేనే ఆ వాక్యమై ఉన్నాను. కుమారుడునైన నేను మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తే తప్ప మీరు నిజముగా ఆ స్వాతంత్రం పొందుకోరని ప్రభు అక్కడ వారితో చెప్తున్నట్లుగా మనము చూడవచ్చు. అంటే నిజమైన స్వాతంత్రము క్రీస్తులో మాత్రమే ఉందని ప్రభు ఇక్కడ వారికి ప్రస్ఫుటంగా బోధిస్తున్నట్లుగా మనం మరి తెలుసుకోవచ్చు. సత్యము తెలుసుకోవటం వల్ల మనిషి ఒక పాప బంధకం నుంచి బయటకు వస్తాడండి. అంటే క్రీస్తు పైన విశ్వాసం ద్వారా మన కృప ద్వారా రక్షింపబడ్డా, అంతే కదా. మీరు కృప చేతనే కేవలం విశ్వాసాన్ని బట్టి మీరు రక్షింపబడి ఉన్నారు. మరి మనకి ఎఫెసీ 2:8లో చెప్పబడిన మాట. అంటే మరి మనము ఈ పాప బంధకాల నుండి, పాప బానిసత్వం నుంచి ఎప్పుడు విముక్తి పొందాము? ప్రభుని మనం నమ్మినప్పుడు కదా. వాక్యంగా క్రీస్తు ప్రభు మనకు బోధించబడినప్పుడు, ఆత్మదేవుడుగా మనలో ఉండి మనలో ఒప్పించినప్పుడు, అప్పుడు మనము క్రీస్తు ప్రభుని అంగీకరించాము విశ్వాసం ద్వారా. అంటే ప్రభు పలికిన ఈ మాట, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును. ఈ స్వాతంత్రత యొక్క ఈ స్వేచ్ఛ క్రీస్తులో తప్ప మీరు ఎక్కడికి మీరు పొందుకోలేరు. కేవలం కుమారుడు మాత్రమే మీకు స్వతంత్రత ఇస్తాడు. అక్కడ వాళ్ళు ప్రభుని అంగీకరించట్లా. ప్రభువు దేవుని కుమారుడు పరలోకం నుంచి దిగి వచ్చాడు అనే విషయాన్ని వారు గ్రహించటం లేదు. మరి ప్రభు పదే పదే చెప్తా ఉన్నాడు, నేనే కుమారుడను, నేను పైనుంచి దిగి వచ్చాను, ఆయన నా తండ్రి, నేను ఆయన కుమారుడునై ఉన్నాను అని చెప్పిన మాట వారు గ్రహించటం లేదు. అందుకే ప్రభు ఇక్కడ వారికి పదే పదే ప్రోత్సాహకరమైన మాటలు చెప్తా ఉన్నాడు. మీరు స్వతంత్రంలోకి రావాలి, మీరు స్వాతంత్రులుగా మీరు మార్చబడాలి, మీరు విముక్తి చెందాలి మరి అని చెప్పేసి అక్కడ ప్రభు వారితో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈ స్వతంత్రత అనే పదానికి గ్రీకు భాషలో ఈ స్వాతంత్రము అనే పదాన్ని వాళ్ళు ఎలాగున అభివర్ణించారంటే, అదొక విముక్తి. అంటే ఏదైనా ఒక విషయం, ఒక బాధ్యత, ఏదైనా ఒక దానిలో బంధించబడిన దాని నుంచి విముక్తి చేయటాన్ని వారక్కడ మరి ఆ గ్రీకు భాషలో స్వతంత్రం అనే పదానికి, అదే దేనినైనా బంధించబడిన దాన్ని విముక్తి చేయటాన్ని వారు
ఆ పదాన్ని అనువదించారు. మనం చూసినట్లయితే నిజంగా ఈ యొక్క స్వాతంత్రత, ఈ విముక్తి ఎక్కడుందంటే గనక ప్రభువులో మాత్రమే ఉంది. క్రీస్తు ప్రభు మన విడుదల చేసినప్పుడు ఒకటి, మరి క్రీస్తు మనల్ని కొన్ని విషయాల నుంచి విడిపించాడు. రెండవదిగా చూస్తే మరి క్రీస్తు మనల్ని విడిపించిన కొన్ని విషయాలు ఉన్నాయి. కొన్ని విషయాల నుంచేమో క్రీస్తు మనల్ని విడిపించాడు. రెండవదిగా మనల్ని విడిపించిన కొన్ని విషయాలు ఉన్నాయి. మరి వీటిని చూచినట్లయితే కనుక మొట్టమొదటిగా కుమారుడైన క్రీస్తు మనలను విడిపించాడు. దేని నుంచి విడిపించాడని మనం చూస్తే గనక మొట్టమొదటిగా పాప బంధకము నుంచి మనల్ని విడిపించాడు. ఎవరిని ఎప్పుడు మనం విడిపించగలమండి? ఎవరైనా వ్యక్తి బంధింపబడి ఉంటే, లేకుంటే జైల్లో పెట్టబడి ఉంటే ఆ వ్యక్తిని మనము విడిపిస్తాం, అంతే కదా. సాధారణంగా ఎవరైనా మరి బందీలుగా చేయబడినప్పుడు మరొకరు ఎవరైనా వెళ్ళి వారికి జామీన్ ఇచ్చి వారిని ఆ యొక్క జైలులో నుంచో ఉన్నటువంటి ఆ పరిస్థితిలో, బంధింపబడిన పరిస్థితిలోంచి ఎవరైనా వారి ఎడల పూటబడి వారి గురించిన బాధ్యత తీసుకొని వారిని ఆ యొక్క లోపల ఆ బంధించబడిన స్థితి నుంచి బయటకు తీసుకొస్తారు. ఇక ప్రభు కూడా అదే చేస్తా ఉన్నాడు. మనము కూడా ఈ పాపం అనే చట్రంలో బిగించబడ్డాం. అసలు మన ప్రభుత్వే ఈ యొక్క పాపానికి బానిసలుగా ఉండేటువంటి ఆ యొక్క ప్రవృత్తిలో మనం ఉన్నాం. ఈ పాపము చేత ప్రభావితం చేయబడే ఆ పరిస్థితిలో ఉన్నాం. పాప ప్రేరేపణలకు లొంగిపోయే స్థితిలో ఉన్నాం. పాపం అనే పాలకుడు మనని ఏలుతున్న స్థితిలో ఉన్నాం. ఆ యొక్క పాపం అనే ఆ బంధకము, లేకుంటే వాడు యజమానుడిగా ఉండి మనం ఏలుతా ఉన్నాము. దాని నుంచి, ఆ పాపపు స్థితి నుంచి విడిపించటానికి ప్రభువు మరి మన ఎడల కృప చూపిస్తా ఉన్నాడు. నేను మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తాను అంటే, ఈ పాపం ఏం చేసిందంటే మనల్ని ఒక చట్రంలో ఒక మరి బిగించి వేసింది. మనం బయటికి రాలేనట్లుగా మనల్ని బిగించి వేసింది. అంటే ఎప్పుడైతే క్రీస్తును మనం అంగీకరించి ఆ యేసు క్రీస్తు నామాన్ని ఒప్పుకొని నమ్మి ఆయన మన హృదయంలో మరి ఆహ్వానించి ఆయన యొక్క రక్తం చేత మనం కడగబడి మనము నీతిమంతులుగా పరిశుద్ధులుగా చేయబడ్డాము. మరి మనము మరొక నూతన యాజమాన్యం కిందకు మనము వచ్చి వేసి, ఇప్పుడు మనకు ఒక కొత్త యజమాని దొరికాడు. మనం ఎప్పుడైతే ఈ నూతన జన్మానుభవంలోకి వెళ్ళామో పాత యజమాని యొక్క ప్రభావం నుంచి కొత్త యజమాని యొక్క అధికారం కిందకి మనం వచ్చాము. అంటే దేవుడు మనలో కొత్త స్వభావాన్ని, అంటే పాపపు స్వభావాన్ని తీసివేసి మనలో పరిశుద్ధాత్మ ద్వారా మనకి నూతన స్వభావాన్ని, ఆ పాపాన్ని అధిగమించే శక్తిని ఇస్తా ఉన్నాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3 అధ్యాయము 17 వచనములు మరి పౌలు భక్తుడు ఇలా అంటున్నాడు: ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యము ఉండును. అసలు మనకి స్వాతంత్ర్యము ఎలా లభించింది అంటే గనక ఆత్మస్వరూపి అయిన దేవుడు మరి అట్టి విధంగా మరి ఆయన ఆత్మస్వరూపుడుగా మన ఆత్మల్లో కార్యం జరిగించి ఉంటుండగా మనము స్వతంత్రులుగా చేయబడి ఉన్నాం. ప్రభువే ఆత్మ, దేవాది దేవుడు ఆత్మస్వరూపుడుగా ఉండి మనలను ఈ పాపం అనే బంధకు నుంచి విడిపించి ఉన్నాడు. మనలను స్వేచ్ఛాపరులుగా చేసి ఉన్నాడు. రోమా 6:23లో రాయబడిన మాట: పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. అంటే మనమందరం కూడా ఈ పాపానికి ఒక మూల్యము చెల్లించవలసిన వారంగా, పాపానికి ఒక శిక్ష పొందవలసిన వారుగా నిర్ణయించబడింది. అంటే పాపము చేసిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా మరణానికి వెళుతున్నాడు. పాపం వలన వచ్చే జీతము మరణము. ఏదైనా ఒక పని చేస్తే దానికి ఒక అవుట్పుట్ వస్తుంది కదా. ఇప్పుడు మన యొక్క పాపానికి, పాప స్వభావానికి దాని యొక్క రిజల్ట్ ఏంటి? మరణమై ఉంటుంది. మరి ఈ మరణము నుండి, ఈ శాశ్వతమైన మరణము నుండి ప్రభు ఆ మరణ శిక్ష నుంచి మనల్ని విడిపించాడు. మన మరణాన్ని ఆయన మీదకి తీసుకొని ఆయనలో ఉన్న జీవాన్ని, నిత్య జీవాన్ని మనకి ప్రసాదింప చేశాడు. ఇక్కడ రాయబడిన మాట అదే: మీ పాపములు మిమ్మల్ని మరణానికి తీసుకుని వెళ్తున్నాయి. మీ పాపం యొక్క ఆ జీతము మరణంగా అది నిర్ణయించబడతా ఉంది. కానీ
దేవుని కృపావరము ప్రభు అయిన క్రీస్తు ద్వారా నిత్య జీవము. మరి సాధారణంగా మరి దురదృష్టవశాత్తు ఈ మాట చాలా మంది అంగీకరించలేకపోతున్నారు. అంటే ఈ పాపం కారణంగా మనం దేవునిలోంచి మరి సపరేట్ చేయబడ్డామని, కానీ ఈ యొక్క ఈ పాపమును బట్టి మన ఒక శాశ్వత శిక్షలోకి వెళ్ళిపోతున్నామని గాని ఈ మానవాళికి అర్థం కావటం లేదు కదా. దేవుని యొక్క కృపావరము నిత్య జీవం అనేది మనకు అనుగ్రహించబడుతుంది. యేసు క్రీస్తు ప్రభు మనల్ని విడిపించినప్పుడు ఆయనే మరణ శిక్షను తొలగింప చేసి మనము పొందవలసిన శిక్ష ఆయన పొందుకొని మనని నిత్య జీవానికి వారసులుగా చేశాడు. అసలు ఇది దేవుని ప్రేమలో నుంచి మనము వేరు చేయబడ్డామని అసలు మనకి ఎలా తెలుస్తుంది? అదేంటంటే మన లోపల ఒక అపరాధ భావన ఉంటుందండి. అపరాధ భావన పొరపాటు చేసినప్పుడు ఈ గిల్టీ కాన్షియస్నెస్ అనేది మన లోపలికి వస్తా ఉంటది కదా. చాలా సార్లు మనము ఈ యొక్క ఏదైనా పొరపాటు చేసినప్పుడు మనం చాలా సార్లు సిగ్గుపడతాం, అవునా కదా. మనకు మనమే ఫీల్ అయిపోతాం, మనకు మనకే గిల్టీ ఫీల్ అయిపోతాం. అయ్యో, నేను ఇలా మాట్లాడుకుని ఉండాల్సిందే, నేను ఇలా ప్రవర్తించుకుని ఉండాల్సిందే, అయ్యో ఇట్లా చేశాను కదా నేను, అది ఇట్లా కోపం చేశాను కదా, అయ్యో ఇట్లా నేను ఇటు విధంగా మాట్లాడాను కదా, అయ్యో ఇటు విధంగా నేను కొన్నిసార్లు మనకు మనమే మన లోపల ఒక అపరాధ భావనతో వెళ్ళిపోతాం. అంటే మనకు గ్రహించినప్పుడు ఏదో ఒక విధంగా మనం ప్రవర్తించేస్తాం, ఇష్టానుసారంగా మాట్లాడేస్తాం, ఇష్టానుసారంగా బిహేవ్ చేస్తాం. కానీ ఎప్పుడైతే ఈ పరివర్తన మనలో కలిగేటప్పుడు మనకి ఆ యొక్క ఆ యొక్క మనస్సాక్షిలో ఆ యొక్క కలవరము కలగటం మనం చూస్తాం. అయ్యో, ఈ పొరపాటు నేను చేశానా, ఇలా నేను ప్రవర్తించానా, అయ్యో చేయకూడని పని నేను చేశాను కదా అని చాలా సార్లు మనం పశ్చాత్తాపడిన సందర్భాలు ఉండొచ్చు. నా మట్టుకు నేను అనుకుంటా, అయ్యో గబాళ్ళు మాట్లాడేశాను కదా, ఇలా ప్రవర్తించుకుని ఉండాల్సింది కదా, ఇలా నొప్పించుకుని ఉండాల్సింది కదా. చాలా సార్లు మనం ఇలా అనుకుంటాం. కానీ ఇది ఈ గిల్టీ కాన్షియస్ అనే దాని నుంచి కూడా ప్రభు మనకు విడుదల చేశాడండి. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన యెడల మీరు స్వతంత్రులై ఉందురు. యాక్చువల్లీ ఈ యొక్క మనస్సాక్షిని కూడా క్రీస్తు రక్తము శుద్ధి చేసింది కదా. అటువంటి ఆ పాప క్షమాపణ పొందుకున్న మనము తిరిగి అపరాధ భావనలో ఈ గిల్టీ కాన్షియస్ లో వెళ్ళకూడదని ప్రభు మనకి ఇక్కడ చెప్తా ఉన్నాడు. నేను మిమ్మలను కంప్లీట్ గా స్వతంత్రులుగా చేయటానికి నేను వచ్చి ఉన్నాను. అంటే సాతాను మనకు చెప్పే మరి మన మీద దాడి చేసే అతి పెద్ద ఆయుధం ఏంటంటే మీ పాపాలు క్షమించబడలేదు, అయ్యో నువ్వు అప్పుడు ఆ పొరపాటు చేసావు కదా, ఇప్పుడు ఈ పొరపాటు చేసావు కదా అని మన జ్ఞాపకం చేసి మన కృంగదీసి మనలో ఉన్న ఆనందాన్ని హరించి వేసి మనలో ఉన్న శాంతిని అది దోచుకుంటా ఉంటది. మనని ఆ యొక్క గిల్టీ కాన్షియస్నెస్ లో మనల్ని అది క్షీణపరుస్తా ఉంటది. మనము ఇంకా మరి ఇక నిస్సహాయ స్థితికి వెళ్ళినట్లుగా చేస్తుంది. కానీ ప్రభువులో ఉన్న ఆ నిత్య జీవము కదా, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందరు. ప్రభు ఒకసారి మనల్ని క్షమించాడు అంటే, ఒకసారి మనము హృదయపూర్వకంగా పశ్చాత్తాపడినప్పుడు ఏమైపోయింది, మనలో ఆ పాప క్షమాపణ, ఆ అసలు ఆ పశ్చాత్తాపంలో నుంచి ఒక గొప్ప పాప క్షమాపణ మనం పొందుకుంటామండి కదా. తూర్పు నుండి పడమరికి ఎంత దూరమో ఆయన మన పాపములను అంత దూరపరిచి ఉన్నాడు. ఇక ఆయన మన గుర్తుపెట్టుకోడు, ఆ పాపాలన్నీ ఆయన వీపు వెనక వేసుకున్నాడు, సముద్రపు అగాధంలో పడవేశాడు. ప్రభు ఒకసారి, ప్రభు నేను పాపిని, ఈ పొరపాటు నేను చేశానని ఖచ్చితంగా మనం ఒప్పుకున్నామంటే ఆ పాపాన్ని ప్రభు క్షమించి వేశాడండి. ఆయన రక్తం ద్వారా శుద్ధి చేశాడు. ఇక ఆ పాపానికి సంబంధించిన హేతు అక్కడ లేదు, అది కడిగివేయబడింది, శుద్ధి చేయబడింది, ఇక ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోబడదు. కానీ ఎవరు జ్ఞాపకం చేసుకుంటారంటే మనము జ్ఞాపకం చేసుకుంటాం. ఎవరు మనకి జ్ఞాపకం చేస్తారంటే దుష్టుడైన సాతాను, అపవాది మనకు జ్ఞాపకం చేస్తా ఉంటాడు. మనల్ని మరలా ఆ గిల్టీ కాన్షియస్ లోనికి తీసుకుని వెళ్ళటానికి
ప్రయత్నిస్తాడు. కనుక మనం ఇది అర్థం చేసుకోవాలి. ఎస్, మై సిన్ ఈస్ బీన్ ఫర్గివెన్. నేను కన్ఫెస్ చేశాను, యేసు తన కృప చేత నన్ను రక్షించాడు. నేను ఇక పాపంలో లేనిక, ఆ పాపానికి నేను బానిసను కాను. ప్రభు యొక్క కృపను బట్టి నేను ఆ పాపాన్ని జయించాను. నా పాపము క్షమించబడింది. నేను స్వతంత్రాలుగా చేయబడ్డాను. హల్లెలూయా. అంటే మనలోన ఈ అపరాధ భావన తీసివేయబడినప్పుడు మనల్ని ప్రభు విడిపించిన ఆ గొప్ప ప్రక్రియ మనలో జరుగుద్దండి. అంటే ఇవన్నీ కూడా ఒక్కసారిగా శాశ్వతంగా పరిష్కరించబడ్డాయి. మన యొక్క పాపానికి సంబంధించిన దాని ద్వారా వచ్చే పాపము రోగములోకి, పాపము శాపములోకి, పాపము దారిద్రతలోకి, పాపం మరణంలోకి మనం లీడ్ చేస్తుంది. ఇవన్నీ కూడా ఇక మనం అనుభవించవలసిన అవసరం లేదు. మనము క్షమించబడ్డాము, నిజముగా స్వతంత్రులై ఉన్నాము. హల్లెలూయా. రెండవదిగా మనము జీవించే స్వాతంత్ర్యాన్ని ప్రభువు మనకు అనుగ్రహింప చేశాడు. ఆ బానిసత్వం నుంచి, ఆ శిక్ష నుంచి, అపరాధము నుంచి ప్రభువు మనల్ని విడిపించినప్పుడు మనము ఒక శాంతిని, ఒక ఆనందించే స్థితిని కదా మరి ప్రభు చెప్తున్నాడు. నాలో ఉన్న ఈ ఆనందము కదా, నేనిచ్చు ఈ యొక్క ఆనందము ఏంటి? ఆనందము ఆ జీవ జల ఊటల్లోంచి తాగేటువంటి ఆ కృప మీకు ఇస్తున్నాను అంటున్నాడు. అంటే తండ్రితో మీకు ఒక సంబంధాన్ని నేను కల్పించాను. మరి నేను లేకుండా మీరు ఈ స్వేచ్ఛను పొందుకోలేదు. ఈ యొక్క అపరాధ భావం నుంచి నేను మిమ్మల్ని విడిపించాను. ఎలాగ నేను మిమ్మల్ని విడిపించానంటే, ఆ ఎలాగన మీకు నేను ఆ కృపను అనుగ్రహింప చేశానంటే, సమృద్ధిగా మీలో ఇచ్చే ఆనందం గాని, మీకు నేను ఇచ్చే శాంతి గాని ఎలా ఉంటదంటే అది సమృద్ధిగా ఉంటది. 10:10 యోహాను సువార్తలో రాయబడిన మాట, గొర్రెలకు జీవము కలుగుటకును, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చాను. ఎలా నేను నా జీవాన్ని, నాలో ఉన్న సంపూర్ణతను మీకు ఇవ్వటానికి వచ్చానంటే, సమృద్ధిగా ఇవ్వటానికి నేను వచ్చాను. హల్లెలూయా. మనము ఈ యొక్క దీన్ని మనం కంప్లీట్ గా మనం అర్థం చేసుకోవాలండి. దేవుని యొద్దకు మనం రాకుండా మనలో ఈ ప్రక్రియ జరగదు కదా. దేవునికి, ప్రభునికి దూరంగా మనం వెళ్ళినప్పుడు ఏమైపోతాం? ఈ యొక్క మన లోపల ఈ యొక్క నూతనత్వం, లేకుంటే జీవాన్ని అనుభవించే కృప, ఈ యొక్క సమృద్ధి అయిన ఆ స్వతంత్రాన్ని అనుభవించే కృప ప్రభువుకు దూరంగా ఉంటే మనం పొందుకోలేం. కానీ ఎప్పుడైతే ప్రభువుకి సమీపంగా మనం వెళ్తా ఉంటామో, ప్రభువుని హత్తుకోవటానికి ప్రయత్నిస్తామో, అప్పుడు మనలము పరిశుద్ధపరచబడుతూ ఉంటాం. ఎప్పటికప్పుడు ప్రతి దినము కూడా మరి మనము నూతన పరచబడతా ఉంటాం. యాకోబు 4:8 అంటాడు, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. హల్లెలూయా. ఎప్పుడైతే ప్రభు దగ్గరికి మనం వెళ్తా ఉంటామో, ప్రభు మనలో తన ఆత్మ కార్యము జరిగిస్తా ఉంటాడు. అంటే క్రీస్తులోకి మనం వెళ్లే కొద్దీ, ఆయనతో సన్నిహితమైన ఆ సంబంధంలోకి మనం వెళ్లే కొద్దీ మనలో ఈ కార్యము ఏదది, స్వతంత్రపరచబడే కార్యము మనలో జరుగుతా ఉంటది. మనలో ఒక గొప్ప ఆందోళనలు, గొప్ప మరి ఆ దేవుని నుంచి దూరం అయిపోయిన స్థితి, అపరాధ భావన, ఇవన్నీ కూడా మన లోపల నుంచి ఒక్కొక్కటి కూడా వెళ్ళిపోతా ఉంటాయండి. ఒక నిశ్చింత మనకు వస్తది, ఒక ధైర్యం గల ఆత్మ మనకు వస్తది, ఒక నిబ్బరమైన బుద్ధి మనకు వస్తది. హల్లెలూయా. మనలో ఉన్న ఈ యొక్క స్పిరిచువల్ కొన్ని అదే అబ్స్టికల్స్ ఉంటాయండి మనలో. మనకే మనం పెట్టుకొని ఉంటాం కొన్ని. వాటిని మనకు మనమే పట్టుకొని కొన్ని విషయాల నుంచి దేవుడు కంప్లీట్ గా మనకు విడుదలిస్తాడు, విమోచన చేస్తాడు. ఎవరైనా కుమారుడు మిమ్ములను స్వతంత్రులుగా చేయను. ఆ స్వతంత్రత ఏంటంటే క్రీస్తు యొక్క వాక్యములో, ఆత్మ అభిషేకములో మనకు ఆ స్వతంత్రత ఉన్నదండి. హల్లెలూయా. చాలా సార్లు ఏదో ఒక మోసము, అబద్ధము, భ్రమలో మనము జీవిస్తాము. ఏదో ఒకటి మనం ఏదో పెట్టుకుంటాం మన ఉద్దేశములో, మన యొక్క అండర్స్టాండింగ్ నాలెడ్జ్ లో ఏదో ఒకటి పెట్టుకుంటాం. కానీ అది సత్యం కాదు. ఎప్పుడైతే క్రీస్తు వెలుగులోకి మనం వస్తామో, క్రీస్తుకు సమీపంగా వస్తామో, మనలో ఉన్న ఆ మిస్అండర్స్టాండింగ్స్ అన్ని కూడా
పటాపంచలైపోతాయి. ఆ ఏరియాలో పర్టిక్యులర్ ఏ విషయంలో మనల్ని మనం భ్రమపరుచుకుంటూ మనల్ని మనం మోసంలో మనల్ని మనం ఆ మోసపు భ్రమలోకి వెళ్ళిపోయామో, ఆ ప్రభు ఎప్పుడైతే ప్రభు దగ్గరికి మనం వచ్చామో, ప్రభుకు సమీపస్తులుగా అయ్యామో, ఆ యొక్క ఆ మోసము, అబద్ధము, ఆలోచన దాని నుంచి మనం కంప్లీట్ గా విడిపించబడతామండి. హల్లెలూయా. ప్రభువులో మనము ఒక నూతన సృష్టిగా చేయబడ్డాం. అందుకే మనము స్వేచ్ఛ పొందుకుంటాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో మరి పౌలు భక్తుడు రాస్తూ, మనము వాటి యందు నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఇప్పుడు మనమందరము కూడా ఒక నూతనమైన వ్యక్తులుగా మార్చబడ్డాము. ప్రభు మన కొరకు సిద్ధపరిచిన ఆ సత్క్రియలు చేయటానికి. ఒకప్పుడు మనం ఏం చేశాము? దుర్క్రియలు చేశాము కదా, దుర్నీతికి సంబంధించిన క్రియలు చేశాము. కానీ ఇప్పుడు ప్రభు మార్గంలో నడుచుకోవటానికి క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేతిలో మనము ఒక పనిముట్టిగా మార్చబడ్డాము. హల్లెలూయా. ఆయన మన శిల్పం వలె చెక్కుతా ఉన్నాడు. ఒక్కొక్క ఏరియాలో చెక్కుతా ఉన్నాడు. ఒక్కొక్క అబద్ధమైన మోసకరమైన ఆ భ్రమలోంచి మనం చెక్కుతా ఉన్నాడు. ఎక్కడెక్కడ మనం పడిపోయామో, ఆలోచనలో చిక్కుపడిపోయామా, మన ప్రవర్తనలో చిక్కుపడిపోయామా, దేనిలో మనం చిక్కుబడిపోయామో ఆ చిక్కులన్నిటిలో నుండి ప్రభు మనలను స్వతంత్రులుగా చేస్తా ఉన్నాడు. నూతన సృష్టిగా మారుస్తున్నాడు. ఆయన చేతిలో ఆయన ఆయన చేతిలో మనల్ని ఆయన ఒక నూతనమైన ప్రక్రియగా మన చేస్తా ఉన్నాడు. అంటే ప్రభు మనల్ని ఆ యొక్క ఆయనలో నూతన పరచుట ద్వారా మనము మనలో మరొక ఒక ప్రణాళిక, ఒక మనస్సాక్షి నూతన పరచబడిన స్థితిలోకి, దేవుని ప్రణాళికలోకి మనము వస్తా ఉన్నాము. హల్లెలూయా. అంటే విశ్వాసం ద్వారా మనం రక్షింపబడినప్పుడు ప్రభు తన ప్రణాళికను మన ద్వారా నెరవేరుస్తా ఉన్నాడు. మన యొక్క ఆ యొక్క అంతరంగములో నుంచి, అపరాధ భావనలో నుంచి మనము విడిపించబడుట ద్వారా మరి ఆ లోపల ఎక్కడో సీక్రెట్ గా, హిడెన్ గా, మరి నిబిడీకృతమైన కొన్ని విషయాల నుంచి కూడా దేవుడు మనల్ని విడిపిస్తాడండి. నిజంగా ప్రభులోకి లోతుల్లోకి వెళ్లే కొద్దీ మన యొక్క మనస్సు స్వేచ్ఛలోకి, హాయిలోకి వెళ్ళిపోద్దండి కదా. మనమంతా బరువుతో నిండిపోతాం. నా మట్టుకు నా అనుభవంలో నుంచి ఏదైనా ఒక విషయము ఎంత భారంగా కృంగ తీసినట్లుగా, ఇక మనం కదిలి ఒక అడుగు వేయలేనట్లుగా, అటువంటి పరిస్థితిలో కూడా క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేస్తాడు. ఆ ఏరియాలో ఆ భారము, ఆ పాప భారము, అపరాధ భావము, భారము, ఇంకా ఏదైనా భారము, మరి యొక్క ఆ యొక్క మనకు అర్థం కాకుండా దేనినో మనం పెట్టుకున్న భారము, ఇవన్నీ కూడా ప్రభు మనల్ని స్వతంత్రులుగా చేస్తాడండి. ప్రాణాత్మ శరీరాలకు ఆయన విమోచన కర్తగా ఉన్నాడు. మన శరీరంలో ఉండే అనారోగ్యాలను నుండి ఆయన మన విముక్తి చేస్తున్నాడు. మన ప్రాణానికి ఉండే కొన్ని విరోధమైన వాటి నుండి ఆయన మనల్ని విడిపిస్తా ఉన్నాడు. మానసికంగా కొన్ని పరిస్థితుల్లో మనం బిగించబడి ఉంటామండి. చాలా సార్లు అనేక విషయాల్లో మనము బంధించబడి ఉంటాం. సోల్ టైస్ అంటారు వాటిని. అనేకమైన విషయాల్లో మనం కట్టబడిన స్థితిలో ఉంటాం. మనం దేవుని లోతులకు వెళ్లే కొద్దీ మనకు దేవుడు అవి బయలుపరుస్తాడు. ఎక్కడ మనం బంధించబడి ఉన్నాం, ఎక్కడ మనం స్వతంత్రులుగా పడ్డామనేది, చేయబడాలి అనేది దేవుడు మనకి చూపిస్తాడు. మనం ఎప్పుడైతే కన్ఫెషన్ చేస్తామో ఆ టైస్ అన్ని కూడా మనలోంచి విరిగిపోతున్నట్లుగా మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అవన్నీ కూడా కట్ ఆఫ్ అయిపోతున్నట్లుగా, ప్రభు మనల్ని ఒక కత్తెర తీసుకొని కత్తిరిస్తున్నట్లుగా అనుభవంలోకి మనం వెళ్తాము. అవన్నీ కూడా మరి ఎక్కడికక్కడ విరిగిపోతున్నట్లుగా మనం గమనించవచ్చు. ఎప్పుడైతే ఇక వాక్యమందు మీరు నిలిచిన వారైతే మీరు స్వతంత్రులయ్యందురు. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసినలా మీరు నిజముగా ఆ స్వాతంత్రాన్ని అనుభవిస్తారు. ఎలా? ఈ యొక్క మన లోపల ఈ యొక్క
దృష్టి ఎలా కలుగుద్దంటే దేవుని వాక్యాన్ని లోతుగా అధ్యయనం చేయటం ద్వారా, ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన స్తుతించి ఆరాధించటం ద్వారా, అభిషేకం మనలో ఇమిడే కొద్దీ మన లోపల ఈ స్వతంత్రాన్ని మనం అనుభవిస్తాము. దేవుని వాక్యము మన లోపలికి వెళ్ళే కొలది మనము ఈ స్వతంత్రను అనుభవిస్తాము కదా. వాక్యం ఎవరండి? క్రీస్తు ప్రభు అయి ఉన్నాడు. నా వాక్యమందు నిలిచిన వారైతే మీరు స్వతంత్రులుగా చేయబడతారు. నా వాక్యమే సత్యము. సత్యమందు మిమ్మలను నేను ప్రతిష్ఠింప చేయుచున్నాను. మనం ఈ సత్యవాక్కులు ప్రతిష్ఠించబద్దులమైన పరిపూర్ణమైన స్వేచ్ఛ, ప్రభులో ఉన్న పరిపూర్ణమైన స్వాతంత్రాన్ని మనం అనుభవించాలంటే మనము ఏం చేయాలి? ఈ వాక్యపు లోతులోకి మనము వెళ్ళాలి. గలతీయులకు రాసిన పత్రిక 5:1 అంటాడు, ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. హల్లెలూయా. విడిపించబడ్డాం. ఆ బానిసత్వం నుంచి మనం విడిపించబడ్డాం. ఆ దాసత్వం నుంచి మనం విడిపించబడ్డాం. మరలా దాసులుగా, ఆ బందీలుగా తిరిగి వెళ్ళకండి మీరు. ఒక అతను జామీను మీద విడిపించబడ్డాడు అనుకోండి, అతను ఆ జామీను మీద విడిపించబడిన తర్వాత సత్ప్రవర్తనలో జీవించాలి. ఇక మరలా దుర్ప్రవర్తనకు వెళ్ళకూడదు. ఏదైతే పొరపాటు చేసి అక్కడ జైల్లో పెట్టబడ్డాడో మళ్ళా దానికి వెళ్ళకూడదు. ఆ అతనికి కంప్లీట్ గా ఇక ఆ కేసు నుంచి విముక్తి వచ్చిందాక తను నిరపరాధని రుజువు చేసుకోవాలి. ఈ జామీన్ ఇచ్చిన వ్యక్తి అతని మీద తనకు బదులుగా అక్కడ అతను మరి అతనిని రీప్లేస్ చేస్తూ జామీన్ ఇచ్చి బయటకు విడిపించాడు. అవునా కాదా? నేను దానికి బాధ్యుడును. నేను అతన్ని తిరిగి పొరపాటు చేయకుండా ఉండటానికి నేను బాధ్యుడినని ఆ జామీన్ ఇచ్చిన వ్యక్తి మరి అతన్ని బయటికి తీసుకొని వచ్చాడు కదా. మరి మరలా దుష్ప్రవర్తన చేస్తే ఆ బయటకు విముక్తి చేసి ఎవరైతే జామీన్ ఇచ్చాడో అతని వల్ల కూడా కాదు. ఈసారి ఒప్పుకోదు, చట్టం ఒప్పుకోదు ఒకవేళ మరలా పొరపాటు చేస్తే. అలాగున ప్రభు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. మరలా మనము ఆ దాస్యం అనే కాడి కింద మనము చిక్కుకోవద్దు. హల్లెలూయా. క్రీస్తు మనల్ని అనుగ్రహింప చేసిన ఆ స్వాతంత్రతను, ఆ స్వేచ్ఛను మనము అనుభవిస్తూ ఉండాలి. క్రీస్తు మనల్ని విడిపించాడండి పాపం అనే ఆ బానిసత్వం నుంచి, పాపం అనే విశృంఖలత్వం నుంచి, పాపం అనే చెట్ల నుంచి, పాపం అనే ఆ యొక్క మరి ఆ బిగించబడిన బంధించబడిన స్థితి నుంచి మన మానసిక ఆత్మ హృదయములను ప్రభు విడిపించున్నాడు. ప్రాణాన్ని విడిపించాడు, మనస్సును విడిపించాడు, హృదయాన్ని విడిపించాడు. ఇంకను మన ఆలోచనల నుంచి కూడా మనం విడిపించాడు కదా. ఎక్కడ చిక్కుబడతాం మనం? చాలా సార్లు ఆలోచనలో చిక్కుబడతాం. ఎక్కడెక్కడికో మన ఆలోచనలు ఇక్కడ కూర్చొని ఎక్కడికో మనం ఆలోచిస్తాం. ఆలోచనల నుంచి ప్రభు మనం విడిపించాడు. మానవుడు ఎక్కడైనా పాపం చేయకుండా ఉండగలడేమో కానీ ఆలోచనలో తప్పిపోకుండా ఉండడు. కనుక ప్రభు ఈ ఆలోచన నుంచి కూడా మనల్ని విడిపిస్తాడండి. ఎప్పుడైనా ఆల్ ఆఫ్ సడన్ ఎక్కడో ఎవరి మీద కోపము, ఎవరో ఏదో చేసిన ద్రోహం గుర్తొచ్చింది. ఇక మన లోపల బబ్లింగ్ అవుతా ఉంటది, అట్లా చేశారు ఇట్లా చేశారు. కానీ వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతాడు. ఆగు, శాంతించు, కోపపడకు, నేను పగ తీర్చుట నా పని, నేనున్నాను. నువ్వెందుకు ఆయాసపడతావు? ఎందుకు నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకుంటావు? నేను నిన్ను స్వతంత్రాలుగా చేసి ఉన్నాను. నీ పక్షాన పనిచేయటానికి నేనున్నాను. నన్ను నన్ను నాలో నిన్ను నూతన సృష్టిగా నేను చేసుకొని ఉన్నాను. తిరిగి ఆ పాప పంకిలోకి నువ్వు వెళ్ళిపోకు. వద్దు, నువ్వు పొరపాటు చేయొద్దు. నీ ఆలోచనలో కూడా నీ కోపం నీకొద్దు అని ప్రభు మన లోపల నుంచి ఆత్మరూపిగా మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఇది ఈ స్వానుభవంలోకి మనము ఇవన్నీ కూడా మనం అనుభవిస్తా ఉన్నాం కదా. కుమారుడు మిమ్మలను స్వతంత్రులుగా చేసినడలా నిజముగా మీరు స్వతంత్రులై ఉందరు. హల్లెలూయా. ప్రభు మనకి ఈ గొప్ప స్వాతంత్రాన్ని ఇచ్చాడండి. ఈ దినము మనము స్వేచ్ఛాపరులము, పాపమును జయించిన వారము, పాపమనే బంధకాల నుంచి విడిపించబడిన వారం, తిరిగి ఆ పాపపు స్థితి, పాపపు ఆత్మీయ స్థితి నుంచి విడుదల నొందిన వారము ఎవరై ఉన్నాం? ఇప్పుడు మనము నీతిమంతులమై ఉన్నాం, పరిశుద్ధులమై ఉన్నాం,
పరిశుద్ధ స్వాస్థ్యములు పాలు పొందనై ఉన్నాం. హల్లెలూయా. ఆ యేసన్న గారు ఒక పాట పాడతాడు. బా అక్కడికి వెళ్ళి ఆ పరిశుద్ధులతో కలిసి నేను ఉండుట ఆ ఎంత నా భాగ్యము. ఓహో ఎంత భాగ్యం అని ఒక పాట పాడతాడు ఆయన కదా. ఆ పరలోకంలో ఆ నిత్య మహిమలో మనము అక్కడ వారితో కలిసి ఆ తేజోవాసుల నివాసములో ఆ పరిశుద్ధుల స్వాస్యములో పాలి భాగస్థులైనంతగా ప్రభు మనల్ని విడిపించున్నాడండి. వీఆర్ నాట్ ఆర్డినరీ పీపుల్, వీఆర్ స్పెషల్ పీపుల్. యేసు రక్తంలో కడగబడిన వారము. మన మనస్సు, మన సాక్షి కూడా శుద్ధి చేయబడిన వారము. ప్రతి విధమైన ఆలోచన విధానంలో నుంచి మనల్ని మనం బంధించుకున్న అనేకమైన విషయాల నుంచి మనం విడిపించబడిన వారము. ప్రాణము, ఆత్మ, శరీరాలలో ఉన్న సమస్తమైన కన్స్ట్రెయింట్స్ నుంచి విడిపించబడిన వారము. స్వేచ్ఛాపరులమైన స్వతంత్రులమైన కుమారుడు మిమ్ములను స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందరు. హల్లెలూయా. క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ఈ స్వాతంత్రాన్ని అనుభవిస్తూ క్రీస్తులో ఉన్న ఆ పరిపూర్ణమైన సంతోషాన్ని, ఆనందాన్ని, ఆ స్వేచ్ఛను అనుభవిస్తూ మన జీవితాలను కొనసాగింప చేయటానికి దేవుడు తన కృప మనకు దయచేయును కాక. ఆమేన్.